పరిశుద్ధమైన నామానికి మహిమయు ఘనతయు ప్రభావము కలుగునుగాక. ఈరోజు దేవుని సన్నిధానములో అనుదిన ఆత్మీయ వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచు పోవుచున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. ఇక్కడ షునేమీరాలు మనకి కనబడుతూ ఉంది. ఈమె సేవకుని పట్ల మర్యాద గౌరవ పరిస్థితి కనపరుస్తూ ఉంది. ఎందుకంటే తన భర్త దగ్గరకు వెళ్ళి తన భర్తతో చెబుతుంది, భర్తతో పంచుకుంటుంది ఏంటంటే, మన యొద్దకు వచ్చుచు పోవచ్చున్నటువంటి దైవజనుడు భక్తిగల దైవజనుడు అని చెప్తా ఉంది. అంటే ఒక సేవకుని పట్ల ఆమె షునేమీరాలు ఏమి చూపిస్తుందంటే మర్యాదను కనపరుస్తూ ఉంది, గౌరవాన్ని కనపరుస్తూ ఉంది. నేటి దినాలలో సమాజంలో అనేక సంఘాల్లో దైవజనుల పట్ల అనేక మంది దైవజనులు ఉన్నారు. ఆ దైవజనుల విషయాల్లో చాలామంది విశ్వాసులు దైవజనుడు అంటే లెక్కలేని తనంగా బ్రతికేటువంటి విశ్వాసులు ఈరోజు ఉన్నారు. దైవజనుడు పక్కనున్న లెక్క చేయని వాళ్ళు, దైవజనుడు ఉన్నా పట్టించుకునేవారు, దైవజనులు ఉన్నా కూడా వారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకునేవారు, దైవజనుడు ఉన్నా కూడా వారి ఇష్టం వచ్చినట్టు ఫోన్లు మాట్లాడుకుంటూ ఉండేవారు. లెక్క చేయని పరిస్థితి, గౌరవించని పరిస్థితి, అమర్యాదగా దైవజనుడు ఎదుటే అమర్యాదగా నడుచుకునే మూర్ఖతరము కలిగినటువంటి జనులు ఈ దినాల్లో చాలామంది సంఘాల్లో కనబడుతున్నారు. కానీ ఇక్కడ షునేమీరాలు అలాంటిది కాదు. దైవజనుడి యొక్క స్థితిని బట్టి, దైవజను యొక్క పరిస్థితిని బట్టి ఆమె మర్యాద గౌరవప్రదముగా దైవజను గురించి తన భర్త దగ్గర మాట్లాడుతూ ఉంది. కానీ దైవజనుడి గురించే చాలామంది కూడా ఆ గౌరవంగా మాట్లాడేటువంటి ఒక పనికి మాలిన తరము, ఒక భయంకరమైనటువంటి మూర్ఖతరము ఈ ప్రపంచంలో, జనరేషన్లో ప్రస్తుతానికి మనం చూస్తూ ఉన్నాం. నిజంగా నేటి దినాల్లో అనేక సంఘాల్లో ఇలాంటి వారు చాలామంది ఉన్నారు. దైవజనుడు అంటే విలువ తెలియని వారు, దైవజనుడు అంటే శ్రద్ధ లేనటువంటి వాడు, దైవజనుడు అంటే గౌరవము మర్యాదలు లేనటువంటి ప్రవర్తించేటువంటి వారు ఈరోజు చాలామంది మనకు కనబడుతున్నారు. ఈరోజు నీ సంఘంలోనైనా నీ దైవజనుడి విషయంలో ఒక నీవే అలా ఉంటున్నావేమో, లెక్క చేయని పరిస్థితి, మాట వినని పరిస్థితి, పట్టించుకోని పరిస్థితి, ఆ దైవజనుడి విషయంలో ఆ ఎదుటే నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి, ఆ విధమైన రీతి, ఆ విధమైనటువంటి వ్యక్తిత్వం ఈరోజు నీలోనే కనబడుతుందేమో. జాగ్రత్త. దేవుడు నీతో ఇక్కడ షునేమీరాలను బట్టి నువ్వు నేర్చుకోవాలి. ఒక దైవజనుడి పట్ల మనం ఎలా వ్యవహరించాలి, ఎలా ఉండాలి, ఏ విధంగా దైవజనుడిని గౌరవించాలి, మర్యాద ఇవ్వాలి అనే స్థితి. ఈరోజు చాలామంది మూర్ఖత్వంతో నడిచేటువంటి వారు, విశ్వాసులు చాలామంది కనబడుతున్నారు సమాజంలో ప్రస్తుత దినాలు. ఎందుకు అలా అంటే వారు ఉన్న స్థితిని బట్టి, వారు ఉన్న పరిస్థితిని బట్టి. కానీ అలా ఉంటే ఒక దైవజనుడి పట్ల వారి యొక్క స్థితి, వారి పరిస్థితి అలా ఉంటే దేవుడు ఖచ్చితంగా వారిని హెచ్చరిస్తాడు, ఖచ్చితంగా దేవుడు గద్దిస్తాడు, ఖచ్చితంగా దేవుడు కోపం వారి మీదకి పని చేస్తుంది అనే విషయాన్ని గమనించాలి. కానీ ఈరోజు దైవజనుడు ఉన్నాడు అనేది నీకు అర్థమైనప్పుడు చాలా జాగ్రత్తగా మనం ప్రవర్తించాలి, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇది ఒక దైవిక సంబంధమైన, ఆత్మ సంబంధమైనటువంటి ఒక క్రైస్తవులకు ఉండవలసినటువంటి ఆత్మీయ జీవితం. అది షునేమీరాలో కనబడుతుంది. ఆమె ఎందుకు మన ఎద్దుకు వచ్చిన దైవజనుడు భక్తిగల దైవజనుడు చెప్పగలిగిందంటే, ఆమె అంతకంటే గొప్పగా ఆమె ఒక ఆత్మ సంబంధంగా జీవిస్తుంది కనుక అది ఆమెకి తెలిసిన, ఆమె ఒక దైవజనుడి గురించి సాక్ష్యం చెప్పగలిగిందంటే ఆమె చాలా ఆత్మ సంబంధమైనది అని మనం ఆలోచించవలసిన స్థితి మనకి రోజు కలుస్తుంది. ఈరోజు నీవు నిజంగా నీ సేవకుడి పట్ల, నీ సంఘ కాపరి పట్ల, నీ దైవజనుడి పట్ల, ఆ దైవజనుని ఎదుట నువ్వు ఎలా ఉంటున్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, ఎలా వ్యవహరిస్తున్నావు అనేది ఒక్కసారి నిన్ను నీవు స్వపరీక్ష చేసుకోవాలి. నువ్వు స్వపరీక్ష చేసుకోవాలి. ఖచ్చితంగా ఆ బాధ్యత నీకు ఉంది అనే విషయాన్ని ఈరోజు దేవుడు తెలియచేస్తున్నాడు. నీ యొక్క సంఘ కాపరి నిన్ను కావలి కాసేవాడు, నీ కొరకు అనుదినము ప్రార్థించేవాడు, నీను పట్ల, నీకు నీ కుటుంబం కొరకు వాసుని ప్రార్థించేటువంటి దైవజనుడి పట్ల, సేవకుడి పట్ల ఒక విశ్వాసిగా మనం ఎలా వ్యవహరిస్తున్నాం అనేది షునేమీరాలు మనకు నేర్పిస్తున్నటువంటి ఆత్మీయ పాఠం. ఎందుకనంటే మనం
ఈ సమాజంలో ఉన్నటువంటి ఒక దేవుడు ఎదుట మనం ఉన్నప్పుడు ఎలా ఉంటామో, దేవుని ఎదుట మనం ఉన్నప్పుడు ఎలా ప్రార్థిస్తామో, దేవుని ఎదుట ఉన్నటువంటి ఆ ప్రతినిధి అయినటువంటి దైవజనుల పట్ల కూడా ప్రతి ఒక్కరూ అలాగే ప్రవర్తించాలి. దైవజనులందరి పట్ల కూడా ఆయన దేవుని ప్రతినిధి అని మనం నీ దైవజనుడిని, నీ సంఘ కాపురిని నువ్వు ఖచ్చితంగా అలాంటి గౌరవ మర్యాద అనేది నువ్వు చూపించగలగాలి. కానీ లోక సంబంధుల వలె వ్యవహరించే స్థితి నీలో కనపడకూడదు. అలా ఉంటే నీ పద్ధతిని, నీ విధానాన్ని మార్చుకోవాలని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అది నీకు క్షేమం కాదు, అది నీకు మేలు అంతకంటే కాదు, అది నీకు ఇంకా కీడు, అది నీకు శాపంగా మారుతుందేమో కానీ వేరే విధంగా మారదు. దైవజనులు లెక్క చేయకపోయింది. ఈ పరిస్థితులన్నీ షునేమీరాలు తన భర్తతో చెప్పగలిగింది. దాన్ని బట్టి మనం తెలుసుకోవాలి ఆమె దైవజనునికి ఎంత ప్రాముఖ్యతనిస్తుంది అనేది. ఈరోజు సమాజంలో కూడా ప్రతి దైవజనునికి, ప్రతి విశ్వాసులు వారి సంఘాల్లో ఇదే ప్రాధాన్యత. మీ దైవజనునికి మీరు ఇవ్వాల్సినటువంటి స్థితి, ఆత్మీయత మీకు ఖచ్చితంగా ఉండాలి అనే విషయం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇది ఒకవేళ నీకు లేకపోతే, నీవు కూడా ఇలాగే ప్రవర్తిస్తుంటే దయచేసి మార్చుకోవాలి. దేవుని సంలో ఒక నిజమైన ఆత్మ సంబంధమైన షునేమీరాలు వలె మనం ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజునైనా అనేక మంది ప్రభా దైవజనుడు అంటే లెక్క లేనితనం, దైవజనుడు అంటే వెటకారంగా చూసే పరిస్థితి, హేళకులం చేసే పరిస్థితి, ఎందుకు లెక్క చేయని పరిస్థితి, దైవజనుడు ఎదుటే మూర్ఖతనంతో వ్యవహరించే పరిస్థితి, ఇలాగ ఎవరైతే ఈరోజు ఉన్నారో అనేక మంది నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. ఈరోజు అనేక మంది యవనస్తులే తండ్రి ఎలీషాను భయంకరంగా ఎటకారంగా చూసి, లెక్కలేనితనంగా చూసి హేళన చేస్తే వారు శాపానికి గురయ్యారు, మరణానికి అప్పగించబడ్డారు. ఈరోజు ఎవరు కూడా తమ దైవజనుల పట్ల, వారి కాపురుల పట్ల ఆ విధంగా వ్యవహరించి వారు ఎవరున్నా వారిని మార్చండి. వారి ఉద్దేశాలు, వారి తలంపుల స్వభావాలు మార్చి ఒక ఆత్మ సంబంధమైన షునేమీరాలు లాంటి ఆత్మీయ జీవితాలు ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.